వ్యవసాయకుడు చక్కగా కంది పొలం వేస్తే పంట చేతికొచ్చే సమయానికి ఈ గురుగులు వచ్చేసాయండి. గురుగులు బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడిందంటే ఇది శత్రువు చేసినటువంటి పని. శత్రువు వచ్చి ఈ గురుగులు నాటాడు, కంది పొలానికి ఉన్నటువంటి సారం పోయిందండి. దానికి రావాల్సిన సారం అంతా ఈ గురుగులు తీసుకున్నాయి. మీ జీవితంలో కూడా అపవాది కొన్ని గురుగులు వేస్తాడు. ఆ గురుగులు ఏమిటంటే ప్రార్థనా జీవితాన్ని తీసేసుకుంటాడు, మన యొక్క ఆత్మీయతను తీసేసుకుంటాడు, పరిశుద్ధాత్మ నడిపింపుని మనకు రానికుండా వాడు ఆటంకపరుస్తాడు. ఎప్పుడైతే వాడు ఆటంకపరుస్తాడో ఆ గురుగులు మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పతనానికి నడిపిస్తాయి. తద్వారా మనము విశ్వాసంలో బలపడం, తద్వారా మనము నిత్య జీవానికి సిద్ధపరచబడం. మనము ఈ గురుగులు ఏ విధంగా అపవాది విత్తాడో విశ్వాసంలో కూడా ఈ గురుగులాంటి మాటలు కావచ్చు, గురుగులాంటి అపవిత్రత కావచ్చు మనల్ని ఎదగనీయకుండా చేస్తాయి. గనుక ఈ గురుగులను మనము పెరికి వేసినప్పుడు గోధుమలైన కంది పొలమైన బలంగా ఉంటాయండి. అంటే మన ఆత్మీయ జీవితము బలాభివృద్ధి పరచబడుతుంది. ఈ గురుగులు అనేటువంటి అవిశ్వాసపు మాటలు, అవిశ్వాసపు ఛాయలు మనం పెరికి వేసినప్పుడు మన ఆత్మీయంగా బలపడి దేవుని కృపకు పాత్రులుగా ఎంచబడతాము. ఆమెన్.